బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి అడ్డే ఉంటారు అట్టెలండి అట్టెలండి సార్. స్వర్గీయ ఇంజనీర్ ఎర్రనాయుడు గారి దువ్వారపు రామారావు గారు ఎమ్మెల్సీ గారు కూడా మా రైతు సంఘం తరఫున మన రైతాంగం అనేక ఇబ్బందులు పాల్పడుతూ ఉన్న సంగతి మనకు జగన్ సత్యమే. కానీ గారు లోకేష్ బాబు గారు ఇంకా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు త్వరితగతిన ఏమైనా సరే వస్తున్నటువంటి రైతాంగ సమస్యలను ఎదుర్కోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. రైతాంగానికి అండగా నిలబడి పోరాటాలు చేసి రైతాంగానికి మేలు చేసే విధంగా, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించే విధంగా, రైతులు కాపాడే విధంగా ఉండాలి అనంటే రాష్ట్రంలో ఒక సమర్థవంతమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వం రైతు విభాగానికి ఉండాలి అని చెప్పి భావించి అవకాశం ఉన్నంత మేరకు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో మాట్లాడి ఎవరైతే రైతాంగ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి పార్టీ కమిట్మెంట్ ఉండి ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గ వైఖరిని వివరించి ప్రజల్ని పోరాటాలకు సంసిద్ధపరిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకత్వం ఉందో వాళ్ళల్లో కొంతమందిని, మనమే అని కాదు దానికి సంపూర్ణం, ఇంకా చాలా మంది కూడా ఆ స్థాయి నాయకత్వం మనతో పాటుగా మనకన్నా మెరుగ్గా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉండి ఉండొచ్చు గ్రామాల్లో, ప్రాంతాల్లో. అవకాశం ఉన్నంతలో వివిధ రకాలైనటువంటి ఈక్వేషన్స్ లో తీసుకొని వచ్చి మన 141 మందిని ఈరోజు రాష్ట్ర కమిటీగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించి దీని మీద కర్తవ్యాలని బోధించి కార్యాచరణకు సిద్ధం చేసేదానికోసం వచ్చారు. దీంట్లో ప్రథమంగా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు తొలి పలుకులు మీతో మాట్లాడిన తర్వాత ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఆ తర్వాత మీరందరూ కూడా ఎవరో నాకు చాలా వరకు తెలుసు, నేను అందరికీ తెలుసు. అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు వివిధ 25 పార్లమెంట్ల నుంచి వచ్చారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు కూడా పరిచయం అయ్యేటట్టుగా ఉండే విధంగా పరిచయ కార్యక్రమమే ప్రధానంగా ఉంటుంది. దాని తర్వాత దువ్వారపు రామారావు గారు మనల్ని పార్టీ నుంచి కూడా గైడ్ చేసేటువంటి ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు గారు వచ్చారు. పార్టీలో ఈ మీడియా విభాగాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కావాల్సినటువంటి దిశానిర్దేశం చేస్తారు. మొదటిగా అచ్చెన్నాయుడు గారిని తొలి పలుకులు, అధ్యక్ష ఉపన్యాసం, మన కర్తవ్యాన్ని కార్యోన్ముఖులు చేసేటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీలో అతి ముఖ్యమైనటువంటి వింగు, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వింగు తెలుగు రైతు విభాగం. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుంచి సమిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఎంపిక చేసి ఈరోజు మనం ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మీ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, సహచరులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ ఉపనాయకుడు, మిత్రుడు శ్రీ రామానాయుడు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ తరఫున రైతు విభాగాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వారపు రామారావు గారు, తెలుగు రైతు విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి ఆహ్వానితులైనటువంటి తెలుగు రైతు సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున లోకేష్ బాబు గారి తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మన విభాగానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. ఏ ఒక్కరు మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఆచరణలో అది ఏ ఒక్కరికి సాధ్యపడడం లేదు. నేను 1982 నుంచి రాజకీయాలు ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. 6 సార్లు శాసనసభ్యుడిగా పరోక్షంగా కూడా చూశాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, తరువాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తరువాత కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో రైతుకి ఒక పండగ రోజు ఏదైనా ఉంది అంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి ఒక స్వర్ణ యుగాన్ని అందించినటువంటి నాయకుడు పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత చేయలేదు. కానీ 2014 నుంచి 19 వరకు రైతుకి అన్ని విధాలా సహకరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడని ఘంటాపథంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అనేక కష్టాలున్నాయి. ఆ రోజు సకాలంలో వర్షాలు లేవు, కరువు ఉంది. కానీ వాటర్ మేనేజ్మెంట్ చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరిచ్చి రైతుకి అన్ని విధాలు కూడా ఆదుకొని ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానీ, సకాలంలో విత్తనాలు ఇవ్వడం కానీ, ఎరువులు ఇవ్వడం కానీ, బ్యాంకులతో సమావేశం పెట్టి పంట పండించుకోవడానికి రుణాలు ఇవ్వడంలో కానీ, ఈరోజు వ్యవసాయం చేయడానికి పరికరాలు అందించడంలో కానీ, ఈరోజు ఎవరైతే ఉద్యానవన పంటలు పండిస్తారో వారికి స్ప్రింక్లర్స్ ఇవ్వడంలో కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు నాయకత్వంలో మనం చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాష్ట్రమంతా కూడా తిరిగారు, పాదయాత్ర చేశారు, తప్పుడు సమాచారాన్ని రైతాంగానికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకం అని చెప్పి ముద్ర వేశారు. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగని ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్రానికి తెలియజేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. మేము అడిగాం శాసనసభలో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగన్నారని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు తోక ముడిచి ఈరోజు వెనక్కి పారిపోయే పరిస్థితిని మనం చూశాం. కానీ మనం చెప్పుకోవడంలో వైఫల్యం చెందాం. ఎన్ని చేశామంటే అన్ని చేశాం. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చూశారు, ఈరోజు ఒక దగా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో రైతుకి ఎంత అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగడం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక అసమర్థుడు, ఒక చేతకాని, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికుంటే రైతుకి ఏం న్యాయం జరుగుతుంది? రాష్ట్రంలో వర్షాలు సకాలంలో పడుతున్నాయి, రిజర్వాయర్లన్నీ నిండు కొండల్లా ఉన్నాయి. కానీ మేనేజ్మెంట్ చేయలేక, పర్యవేక్షణ చేయలేక, ఒక ప్రాంతంలో ముంపులు, ఒక ప్రాంతంలో నీరు లేదు, ఒక ప్రాంతంలో కరువు వచ్చి ఈరోజు రైతు అగమ్య గోచరంగా తయారవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అనేది ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నాను. మీ ప్రభుత్వం వచ్చింది, మాయ మాటలు చెప్తున్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలంట. ఈ ప్రపంచంలో ఎక్కడా లేవట. జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి దిగొచ్చి ఇప్పుడే రైతు భరోసా కేంద్రాలు పెట్టి నేనే ఉద్ధరిస్తున్నానని ప్రగల్భాలు పలుకుతున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ 2.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క రైతైనా
సంతోషంగా ఉన్నాడని చెప్పి నేను అడుగుతున్నాను. మీరేం చెప్పారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు? ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు, నేను అందరికీ ఉత్తరిస్తానని ప్రసంగం చేశావే. ఈ 2.5 సంవత్సరాల్లో కొన్ని వందల వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొని ఆర్తనాదాలతో అల్లాడుతున్నారు. నీ తండ్రి రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు కోనసీమ జిల్లాలో మేము పంట పండించలేమని క్రాప్ హాలిడే ఇచ్చారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రాప్ హాలిడే అనే పదం మన రాష్ట్రంలో వినిపిస్తుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలి అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. నువ్వేం చేశావు? ఎంత దౌర్భాగ్యం! ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయకత్వంలో మీరు కష్టపడి పండించినటువంటి పంట ధాన్యం మీ దగ్గర కొంటే ఒక క్రమ పద్ధతిలో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లో మీరు ధాన్యం ఇస్తే 48 గంటల్లో మీ అకౌంట్ లో డబ్బులు పడాయి. అవునా కాదా? ఇది వాస్తవమా కాదా? గత 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మనం కష్టపడి పండించినటువంటి మన ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోతే రైతులు ధర్నా చేసినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంటే నేను రైతుకి ఉత్తరిస్తున్నానని చెప్పి మాటలు చెప్తే ఎవడు నమ్ముతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి తెలుగు రైతు నాయకత్వంలో మనం శ్రీకారం చుడితే అప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో మీ వల్ల కాలేదు. కనీసం రైతులకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడితే వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ అయినా సరే అందే పరిస్థితి ఉండేది. మనం ఉన్నప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, ఏ వ్యవసాయ శాఖ మంత్రి వస్తాడు, ఏ సలహాదారుడు వస్తాడు, లేకపోతే ముఖ్యమంత్రి వస్తాడు, వేదిక నిర్ణయించండి. 5 సంవత్సరాల్లో రైతుకు మేమేం చేశాం, 2.5 సంవత్సరాల్లో మీరెంత దగా చేశారో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాల్లో పంట పోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఇన్సూరెన్స్ ఇచ్చాం. ఈ రోజు వ్యవసాయ పరికరాలు మీరందరూ ఆలోచన చేయండి, సమయం లేదు చాలా చెప్పొచ్చు. కోత కోసుకునే కొడవల నుంచి సొమ్ము పెట్టుకునే యంత్రాల వరకు ప్రతి ఒక్కటి సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకి ట్రాక్టర్లు ఇచ్చామా లేదు? ఇది వాస్తవం, అవునా కాదా? ఈ 2.5 సంవత్సరాలు ఒక్క కొడవలి పిడైనా నువ్వు ఇచ్చావా? ఒక పరికరమైనా ఇచ్చావా? ఒక నాగలైనా ఇచ్చావా? ఒక్క వస్తువైనా సరే ఈ 2.5 సంవత్సరాలు ఒక్క రైతుకి నువ్వు అందించావని నేను అడుగుతున్నాను. అందిస్తే చెప్పు, ఏ ఊరిలో ఎక్కడ ఏ రైతుకి ఇచ్చావో చెప్పు. కనీసం 2.5 సంవత్సరాల్లో ఒక్క పరికరం కూడా ఇవ్వనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సంఘం ఏదైనా ఉందంటే తెలుగు రైతు సంఘం. మీకు చాలా బాధ్యతలున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్తాడనో, తెలుగు రైతు అధ్యక్షుడు చెప్తాడనో, జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్తాడనో మనం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. అన్ని ప్రాంతాల నుంచి నాయకత్వం వచ్చింది. ప్రతి గ్రామంలో ఉన్నారు, మండలంలో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా సరే, ఈరోజు నిన్నటి నుంచి నాకు శ్రీకాకుళం నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. వర్షాలు లేక నాట్లు లేటుగా పడ్డాయి. ఈరోజు రైతుకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఎరువులు. యూరియా, డిఏపి అత్యంత అవసరం అంటే ఇప్పుడు నాకు తెలియదు, నేను వ్యవసాయం చేయలేము. కానీ జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్క యూరియా బస్తా లేదు, డిఏపి బస్తా లేదు. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే దండం పెడుతున్నారు, పేరుకే రైతు భరోసా కేంద్రం తప్ప ఇక్కడ ఏమీ లేదు, మీ దిక్కుల దగ్గర చెప్పుకోండి అని. ఇదా మీ ప్రభుత్వం? ప్రణాళిక లేదా? ఈ రాష్ట్రంలో ఎంత వ్యవసాయం పెడతారు? ఈ వ్యవసాయానికి విత్తనాలు ఎన్ని కావాలి, ఎరువులు ఎన్ని కావాలి, ఎంతమంది రైతులకు లోన్లు కావాలి? ఖరీఫ్ సీజన్ ముందే ఒక సమావేశం పెట్టి ఒక ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక విధానం లేకుండా ఈరోజు రైతులకి
తీవ్రమైనటువంటి నష్టానికి గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడికక్కడ గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోండి, లేకపోతే రైతు భరోసా కేంద్రాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. రైతుకి ఏది నష్టం జరిగినా, ఏరియా లేదంటే మనం వెంటనే ప్లే కార్డులు పెట్టుకొని రైతుకు యూరియా ఇవ్వండి అని 10 మంది మీరు కార్యక్రమం చేయండి, ప్రజలకు తెలియజేయండి. ఆ రకంగా చేసి రైతులకి అండగా దండగా తెలుగుదేశం పార్టీ ఉండాలి, అందులో మీరు ప్రముఖ పాత్ర పోషించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆఫీసు రైతు ప్రమాణ స్వీకారం అంటే తండోపతండాలుగా వచ్చారు. అది రైతు విభాగానికి ప్రాధాన్యత. మిగతా విభాగాలైతే ఎంత ఎక్కువ మంది రారు, ఈరోజు చాలా మంది వచ్చారు. దానికి కారణం అంటే రైతు కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, బయటికి చెప్పుకోలేకపోతున్నాడు, చెప్పుకుంటే ఏం జరుగుతుందని భయం. అందుకే వారికి మనం తోడుగా ఉండి మనం నిరంతరం వారి పక్షాన ఉండి వారికి సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చేయండి. రాష్ట్ర కమిటీ ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 20 గంటలు అందుబాటులో ఉంటాను. మీ అందరికీ తెలుసు, ఏ సమయంలో మీరు చెప్పినా, ఏ పని చెప్పినా నా వంతు నేను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా వల్ల కాకపోతే వెంటనే కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ ఉండదు. నాకు మీరు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టుగా నేను వెంటనే ఆయనతో చెప్పి ఆయన సలహాలు తీసుకొని సమస్యల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి మీ అందరూ ఈరోజు ప్రమాణం చేసి రేపటి నుంచే మనందరూ రైతుల పక్షాన పోరాటం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు, మనం 2014 నుంచి 19 వరకు మనం ఇచ్చినటువంటి సబ్సిడీ పథకాలు, మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, మనం ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఆధారాలతో సహా మనం ఏ ఒక్కరు అడిగినా సరే మీరు చర్చించి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చారు. మరొకసారి మీ అందరికీ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. తెలుగు రైతు ఆశయాలకు సిద్ధాంతాలకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని పార్టీ నిర్ణయాలను ఆదేశాలను అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పార్టీ పట్ల పూర్తి విధేయతతో నిబద్ధతతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలుగు రైతు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన భారతావని సాక్షిగా నీతి నిజాయితీతో నిరాడంబరుగా ప్రజాసేవకు అంకితమవుతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఆదర్శవంతమైన సమాజం కోసం కృషి చేస్తాను. ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి ప్రజాసేవ ప్రణాళిక తెలుగు రైతు సిద్ధాంతాలు నియమావళిని అనుసరించి రైతు ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తాను. తెలుగు రైతులు ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తూ శాంతి సౌభాగ్యాలతో కూడిన రైతు అభివృద్ధికి నేను మనస వాచ కర్మణ కృషి చేస్తానని మనస్సాక్షిగా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. సందర్భంగా మనంతా కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక ఏకవరంగం తీసుకున్నా
మన పీరియడ్లో అనేక సబ్సిడీలు ఇచ్చిన సందర్భం. తర్వాత ఒక హార్టికల్చర్ పరిశ్రమలో డ్రిప్ ఇరిగేషన్ అనంతపురం రాయలసీమ జిల్లాల్లో డ్రిప్ ఇరిగేషన్ సందర్భం మనం మర్చిపోయింది. గవర్నమెంట్ ఎక్కడా కూడా డ్రిప్ ఇరిగేషన్ అనే మాట ఎక్కడ వినపడిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు రైతు సంక్షేమం కోసం ఏదైతే మనం అనేక కార్యక్రమాలు చేస్తామో ఇప్పుడు అంటే సంఖ్యాపరంగా కూడా వాళ్ళు రైతు భరోసా అంటున్నారు. రైతు భరోసా అని వాళ్ళు ఇచ్చిందంట వాళ్ళు ఒక కుటుంబానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ అసిస్టెన్స్తో వెలుస్తుంది. 7,500 ఒక 1,000 రూపాయలు కలిపారు 13,500 అంటున్నారు. ఇచ్చింది కూడా సుమారుగా 60 లక్షలు లెక్క వేస్తే రైతు కుటుంబాల్లో అందులో వాళ్ళు ఇచ్చింది 1/3 రైతు కుటుంబాలు కూడా అసిస్టెన్స్ అందని సందర్భాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఒక్క స్కీము కూడా రైతు సంక్షేమం కానీ లేకపోతే ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈ రోజున ఒక పెట్రోల్ డీజిల్ ధరలు మనం చూస్తున్నాం, గ్యాస్ ధరలు మనం చూస్తున్నాం. ఈ రోజున అంటే మనకి ఒక్క స్కీమ్ అంటూ లేదు. ఈ రోజున ఎలక్ట్రిక్ ఛార్జెస్ మనం చూస్తున్నాం. ఆస్తి పన్నుపై ఎంత ఈ రోజున ప్రజలపై భారం మోపుతున్నారంటే అసలు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక చెత్త పైన యూజర్ ఛార్జెస్ వేస్తున్నారు, ఒక సివరేజ్ మీద యూజర్ ఛార్జెస్ వేస్తున్నారు, వాటర్ మీద యూజర్ ఛార్జెస్ వేస్తున్నారు. అంటే పన్నుల భారం చూసినట్టయితే ఎంత పన్నుల భారం ప్రజల నెత్తి మీద పడుతుందో ఒక్కసారి ఇవన్నీ గమనించినట్టయితే మరి మన ప్రభుత్వంలో ఎక్కడా కూడా 2014-19 మధ్య మన నాయకుడు ఏ ఒక్క సందర్భంలో కానీ ఏ ఒక్క ఇష్యూలో కానీ ఎక్కడ కూడా పన్ను వేయటానికి సాహసించిన విషయాన్ని మీద అందరి దృష్టి తీసుకొస్తున్నాను. అంటే అంత గొప్ప నాయకత్వంలో మనందరూ కూడా పనిచేస్తాం. ఇప్పుడు ప్రజలు కూడా అందరూ తెలుసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు 2.5 సంవత్సరాలు సుమారుగా దగ్గరగా నవంబర్ వస్తే 2.5 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి. మరి 2.5 సంవత్సరాల కాలంలో ప్రజలు చేసిన తప్పంటే వాళ్ళు గ్రహించే పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో మనకున్న బాధ్యతలు మీ దృష్టికి తీసుకొస్తూ మనం ఏదైతే ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిందో అదేవిధంగా మన మిగతా అసెంబ్లీ కమిటీస్ కూడా అదేవిధంగా మండల కమిటీసు గ్రామ కమిటీస్ అన్నింటినీ కంప్లీట్ చేసుకుని మనం పూర్తి స్థాయిలో ఉద్యుక్తులు కావాలని ఏదైతే పార్టీ నిర్దేశిస్తుందో అన్ని కార్యక్రమాలు కూడా మనం భాగం పంచుకుంటూ మనం ఏదైతే పార్టీకి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లో పనిచేసి మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్న సమయం మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సందర్భం మీ అందరికీ దృష్టి తీసుకొస్తూ మరి ఇంత సమర్థమైన నాయకత్వం ఇక్కడ ఉంది. ఒక అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాయకత్వంలో మనందరూ పనిచేస్తున్నందుకు అది మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదంతా అయిన తర్వాత శ్రీకాకుళం నుంచి మనం ఒక ఏదైతే ఇప్పుడు పంప్ సెట్లకి మోటార్లు బిగిస్తున్నారో ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్దాం. ఇక ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ అన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ మరి మరొకసారి ఈ కార్యక్రమంలో ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారో మీ అందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున నేను మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా మేమంతా కూడా చిన్న ఆస్పెక్ట్ వచ్చిన అధిష్టానం దృష్టికి మీ ఇష్యూస్ అన్ని తీసుకెళ్లి కోఆర్డినేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా నమస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి తెలుగు రైతు నూతన అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ ప్రమాణ స్వీకార సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా ఈ యొక్క ప్రధాన కార్యదర్శి దువారపు రామారావు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు తెలుగు రైతు అనుబంధ సంస్థలో పనిచేయడం అంటే ఒక పుణ్య కార్యక్రమంగా, ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు అండగా నిలబడేటువంటి అవకాశం, అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు నేను ఉన్నాను అనేటి ఒక భరోసా భద్రత ఇచ్చేటువంటి విధంగా ఈరోజు తెలుగు రైతు కార్యవర్గంలో మరి స్థానం సంపాదించడం అని అంటే
ఒక మంచి కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవుతాం అనేటువంటి ఒక సాటిస్ఫికేషన్ అనేది ఈ రోజు మనందరికీ ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అందులో ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో రైతు వ్యతిరేక పాలన, రైతు దగా పాలన, రైతు మోసపాలన ఏ రకంగా జరుగుతూ ఉందో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ 13 జిల్లాల చిన్న రాష్ట్రం. కానీ ఈరోజు ఆ 13 జిల్లాలు కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి జిల్లాలు ఈవేళ నవ్యాంధ్రప్రదేశ్ అంటే. అటువంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అంటే ఖచ్చితంగా రైతు బాగుండాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం అంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో మరి ఏదైతే రైతు రుణమాఫీ గతంలో 16,000 కోట్ల లోటు అప్పు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మరి 14,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతు రుణమాఫీని రద్దు చేయడం కానీ, అదేవిధంగా ఏదైతే రైతు భరోసా ఆ రోజు ఏదైతే అన్నదాత సుఖీభవని మన 15,000 రూపాయలు ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి మోసం చేసి ఇవాళ 7,500, అంటే ఒక్కొక్క రైతు 5,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాల్లో 5,500 25,000 రూపాయలు ఒక్క రైతు భరోసా ద్వారా ఒక రైతు దగా, రైతు మోసంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు 65 లక్షల మందికి రైతు భరోసా ఇస్తారని. ఈ రోజు అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి వేళ 44 లక్షల మందికి కుదించినటువంటి పరిస్థితి. 15 లక్షల మంది కౌలు రైతులకు ఇస్తారని చెప్పి ఈరోజు కేవలం 59,000 మందికి మాత్రమే ఇవాళ కౌలు రైతులకి రైతు భరోసా ఇస్తూ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాదు, ఇప్పుడే పెద్దలు కూడా చెప్పడం జరిగింది, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా మన పొరుగునున్నటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి మిగులు బడ్జెట్ రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% సబ్సిడీతో ఆ రోజు యాంత్రీకరణ పెద్ద ఎత్తున కంబైన్డ్ హార్వెస్టర్స్ కానీ, వరి నాట్ల యంత్రాలు కానీ, కృషి ట్రాక్టర్స్ కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ, ఇలా అన్ని రకాలైనటువంటి పరికరాలు 50%తో ఆ రోజు మన సబ్సిడీ తీస్తే ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క బరక ముక్క కూడా ఈ ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మైక్రో న్యూట్రియన్స్ ఏదైతే జింకు, బొరాన్ లాంటివి 100% ఆ రోజు రైతుకు సబ్సిడీగా ఇస్తే ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క రైతుకు కూడా ఆ యొక్క సబ్సిడీతో ఆ మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేదు. మీ అందరికీ తెలుసు డ్రిప్ ఇరిగేషన్, మరి ఎవరైతే చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా 90% సబ్సిడీతో ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఈ 2.5 సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ప్రభుత్వం అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి అంతేకాదు, ఇవాళ ఏదైతే మరి వరి రైతులు ఇందాక చెప్పారు, మొట్టమొదటిసారిగా మేము కూడా గోదావరి జిల్లా రైతులుగా మేము కూడా చూస్తూ ఉన్నాం. మరి మనం కష్టపడి 6 కాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి మనం పండించినటువంటి పంట అమ్మితే ఆ ధాన్యం డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాస్తవం ఇవాళ ఈస్ట్ గోదావరి పోయినా, ఇవాళ వెస్ట్ గోదావరికి పోయినా పంట పండించడం కంటే పంట వదిలేయడం మేలు. అంటే నాగలి పట్టడం తప్ప ఇంకొకటి తెలియనటువంటి రైతు, వ్యవసాయం చేయడం తప్ప ఇంకొకటి తెలియనటువంటి రైతు ఆ వ్యవసాయాన్నే వదిలేయడానికి నిర్ణయించుకున్నాడు అని అంటే, క్రాప్ హాలిడే మొగ్గు చూపుతూ ఉన్నాడనంటే ఈవేళ ఎక్కడా కూడా ఏ మేజర్ డ్రైన్ కానీ, ఏ మైనర్ డ్రైన్ కానీ, ఏ ఇరిగేషన్ కెనాల్ కానీ ఒక తట్ట మట్టి ఎత్తైనటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో చూసి చిన్నపాటి వర్షం వస్తే ఈవేళ పంట పొలాలు నష్టపోతున్నటువంటి దశలో ఆ పంట పొలాలు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ గోదావరి జిల్లాల్లో ఉంది. అంటే ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం అంతకంటే మరి పెద్ద ఉదాహరణ అవసరంలా. ఈవేళ ఎంత అన్యాయం అంటే ఇన్పుట్ సబ్సిడీ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన హెక్టార్కి 16,000 ఇచ్చి
తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు 20,000 రూపాయలకు దాన్ని పెంచి మనం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఈ 2.5 సంవత్సరాల్లో 7 తుఫాన్లు వచ్చి 3-4 పంటలు రైతులు నష్టపోతే రైతులందరూ ఆశించారు. గతంలోనే 20,000 రూపాయలు హెక్టార్కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పెరిగినటువంటి ఖర్చుల మూలంగా 25,000, 30,000 రూపాయలు చేస్తారని ఆశిస్తే ఇది రివర్స్ ప్రభుత్వం 16,000 రూపాయలకి తగ్గించి అది కూడా 37 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టపోతే 11 లక్షల ఎకరాలకి మరి ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. ఇంకా ఇన్సూరెన్స్ ఎంత అన్యాయం అంటే ఇన్సూరెన్స్ నే కట్టడం మర్చిపోయినటువంటి ప్రభుత్వం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఫ్లోర్ మీద కూర్చుంటే ఆ రోజు అర్ధరాత్రి 11:30కి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి. అంటే ఇన్సూరెన్స్ నే కట్టడం మర్చిపోవడం అని అంటే రైతునే మర్చిపోవడం. రైతును మర్చిపోయినటువంటి ప్రభుత్వానికి పాలన చేసేటువంటి హక్కు ఉందా అని చెప్పి ఈ రోజు రైతులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా ఎంత అన్యాయం అంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఉచిత విద్యుత్ ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఏదైతే ఉచిత విద్యుత్ ఏదైతే ఈవేళ రైతుకు అందుతూ ఉందో ఆ ఉచిత విద్యుత్కి మంగళం పాడేటువంటి విధంగా మోటార్లకి మీటర్లు బిగించి ఈవేళ రైతు గొంతు కోసేటువంటి ప్రభుత్వం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్నారు మోటార్లకి మీటర్లు బిగించడం అంటే రైతుల్ని దొంగలుగా చూడటం అని చెప్పి ఆ రోజు చెప్పారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ మీటర్లు ఏదైతే బిగిస్తూ ఉన్నాడో అంటే ఈవేళ రైతులు కూడా దొంగల్లా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడా అని చెప్పి ఈ రోజు మనందరం కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఈ 2-2.5 సంవత్సరాల్లో చూస్తే మరి పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలతో రైతు దగా విధానాలతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి దశలో రైతు కోసం తెలుగుదేశం, రైతు కోసం పోరుబాట అనేటువంటి విధంగా మరి ఈ యొక్క రాష్ట్ర తెలుగు రైతు పెద్ద ఎత్తున ఆ రైతుల పక్షాన రైతులకు అండగా నీడగా మనందరం కూడా ముందుకి కదలాలి అని చెప్పి మరి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ